అందరంతూ చూస్తారండి వీళ్ళు. అందరంతూ చూసే 11 సీట్లకు వచ్చారు అండి. ఈ నెక్స్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రప అనేది జగన్మోహన్ రెడ్డిని ఈ ఎమ్మెల్యేలకు వచ్చి చూపిస్తారండి గ్యారంటీగా. మేడం నమస్తే అండి. ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ధర్నాలు చేయటం, నిన్న అంబటి రాంబాబు కూడా పోలీసు వ్యవస్థలతో వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తాం, లేదా బార్గెట్లు ఎత్తి పక్కన పడేయటం కానీ అసలు ఎలా చూడొచ్చు మేడం? అసలు అంబటి రాంబాబు చేసిన పనితీరుని అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పెంచి పోషించాడండి. అంబటి రాంబాబు రావనండి, జోగిరమ్మ, వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అందరూ కూడా బాగా అంటే మేమే అధికారంలో ఉంటాము, ఈ 30 సంవత్సరాలు మమ్మల్ని ఎవడు ఏం పేకలేడు అన్న ఇదితోటి జనాలు బాగా ఇదైపోయి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందువల్ల జనాలు కాదు, పోలీసు వాళ్ళ మీద కూడా తిరగబడతారు, అవసరమైతే మాలాంటి కార్యకర్తల మీద తిరగబడతారు. ఏదన్నా మాట్లాడితే వాళ్ళు ఏటికైనా అంటే తెగించున్నారు. దానికి మేమేమి దడవండి, దడిసేవాళ్ళం అయితే మొన్న 5 years నాడే దడిసేవాళ్ళం ఇంట్లో కూర్చొని ఎలా మేము చెయ్యాలో అలాగే చేసి చూపించాం. ఎప్పుడు నెక్స్ట్ రాబోయే 29లో కూడా అలాగే చేసి చూపిస్తామండి. మేము వెనకడుగు అనేది అసలు వేయమండి. మా ప్రాణం, మా కంటలో ప్రాణం ఉన్నంత వరకు కూడా. అంటే ఏంటంటే పోలీసు వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేదా, లేక న్యాయస్థానం అంటే వాళ్ళకి భయం లేదా? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడారు, మేము అధికారంలో వచ్చిన తర్వాత రప్ప ఏదైతే మీరు మా మీద తప్పుగా ప్రవర్తించారో వాళ్ళు 7 సముద్రాల అవతలు ఉన్న సరే తీసుకొచ్చి బట్టల దేశం నుంచే పెడతామని చెప్పి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. చూసే రప్ప డైలాగులు మొన్న చూస్తే ఎలా చూడొచ్చాడు అసలు వాళ్ళ గురించి అసలు అండి? ఈ నెక్స్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రప అనేది జగన్మోహన్ రెడ్డిని ఈ ఎమ్మెల్యేలకు వచ్చి చూపిస్తారండి గ్యారంటీగా. నేను చెప్తున్నాను, ఈ రప అనేది ఈ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చేయొచ్చు, ఆయనకే ప్రాణభయం ఉండొచ్చు. ఎందుకంటారా, ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ 151 మందిని కూడా పెంచి పోషించి వాళ్ళకి మంచి డబ్బులు ఇచ్చి చక్కగా ఆస్తులను పంచుకోమని ప్రభుత్వం ఇంకా చూడకోకుండా, ప్రభుత్వ పరిపాలన చూడకోకుండా వీళ్ళకి నచ్చినట్టు పంచుకోండి రా బాబు అని వదిలేశాడు. రేపు రప అనేది మాకు కాదండి, రేపు జగన్మోహన్ రెడ్డికే అది తిరిగి ఆయనకే కొడుతుందండి. అది ఈ 151 మంది కూడా రేపు పొద్దున ఆయనకే జరుగుద్దండి. ఇది ఘోరం. అంటే మేడం, మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి చాలా రోజులుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు సిబిఐ విచారణలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా కల్తీ జరిగిందా, లేక కావాలనే టీడీపీ వాళ్ళు ఒక నివేదికను ప్రకటించారా? ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, 5 yearsలో మట్టికి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది బస్ట్ పెట్టించారండి. అది కళ్ళారా చూసాం. ఎందుకు మొన్న పరాక మణి కూడా దాంట్లో కూడా దొరికిపోయారు కదా. ఇంకా ఏమండి, ఎన్ని నేరాలు ఘోరాలు జరగలేదు. ఈరోజు మీడియా వచ్చిందండి, మీడియా ప్రతిదీ చూపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, మేము ఇంట్లో కూర్చున్న టీవీ చూస్తాం, మీడియా వచ్చింది ప్రతిదీ. ఈరోజు నేనేం చేశానో తెల్లారేపాటి బయటకు వచ్చేస్తుందండి, అంత పబ్లిసిటీ ఉంది మీడియా. ఈరోజు ఏదో నేను దోసుకొని నేనేదో అవుదాం అనుకుంటే మీడియా ముందు ఏది ఆగవండి, అన్ని మీడియా పబ్లిసిటీ అయిపోయింది. మీడియా ముందు మనం చేసిన పనులు ఏంటో అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అది కల్తీ జరగలేదు, లేదా ఆవు కల్తీ పదార్థాలు తిందగామంటే నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఆయన మాట్లాడుతాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజంగా ఆవు కల్తీ పదార్థాలు తింటే కల్తీ నెయ్యి వస్తుందా? ఆవు కల్తీ అసలు ఫుడ్ తింటే కల్తీ వస్తుంది అనేది మాకు మైండ్ బ్లాక్ అవుతుందండి. ఎందుకంటారా, అసలు ఎవడైనా కల్తీ ఫుడ్ ఎందుకు పెడతాడండి? అసలు కల్తీ ఫుడ్ పెట్టే అసలు ఎందుకుంటారు? మనం చేసే వాటిల్లో కల్తీ కలిపితే అవుద్ది. పాలు అనేది మామూలుగా స్వచ్ఛందంగా వస్తాయి, తింటే అది ఏది పెడితే అదే వస్తుంది. వాళ్ళు ఎందుకు పెడతారు అసలు? గోవులకి ఆవులకి ఎందుకు పెడతారు? అసలు ఆవులకి పెట్టి అలా కల్తీ మందు కల్తీ ఫుడ్ పెట్టేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయ్యామో ఏమైనా జరిగినాయేమో, వాళ్ళు అందుకే ఆ నెయ్యి కూడా అలాగే వచ్చిందేమో, అందుకే ఆ లడ్డూలు కూడా అలాగే తయారైనాయేమో. ఆ తిరుపతిలో అందుకే అంత బాగా లడ్డూలు తయారయ్యి జనాలు అందుకే లడ్డూలు తెచ్చుకోవాలంటే కూడా అంత భయపడిపోయి లడ్డూలు తెచ్చుకోవడం మానేసి అంతా కూడా తిరుపతిని బస్ట్ పెట్టించి ఈరోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు అసలు తిరుపతి గురించి మాట్లాడటానికి వీళ్ళు సరిపోరండి. తిరుపతిని వెంకన్న స్వామిని ఎంచడానికి వెంకన్న స్వామితో పెట్టుకుంటే అసలు ఎవ్వరు ఏనికి పనికిరారు. వెంకన్న స్వామి ఎవరికి ఏది బుద్ధి చెప్పాలో అదే బుద్ధి చెప్తున్నారు. చక్కగా వాళ్ళకి ఒక్కొక్కళ్ళని మేం కాదండి, ఎవరేం చేయరు, దేవుడే చేస్తాడండి, దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు. ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా
అందరూ కూడా నిదానంగా వెళ్తారండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అంటే అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కల్తీ జరగలేదు, లేదా అక్కడ మేము కల్తీ జరగకుండా పరిణామాలు చేసాము, క్వాలిటీ మెయింటెనెన్స్ చేసాము, రేట్లు తగ్గించిన మాత్రాన అది కల్తీ ఎలా అవుతుందని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతుంటే ఎలా చూడొచ్చు అంటారు? అసలు కల్తీ నెయ్యే కలిపారు, ఇంకా కల్తీ నెయ్యి కాదని ఎట్లా అంటారు వీళ్ళు? లడ్డూ చూస్తే మనకు వాసన తెలీదా? మనం తినే లడ్డు మన వాసన ఏంటో తెలీదా? ఈరోజు తిరుపతి వెళ్ళండి, లడ్డు ఎలా ఉందో, వాళ్ళ అయామంలో లడ్డు ఎలా ఉందో, ఇప్పుడు తిన్నవాడి ఆవిడకి లడ్డు ఎట్లా ఉంటుంది? ఎన్నో తిరుపతి చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము, లడ్డు ఎట్లా ఉంటుందో మాకు తెలీదా? ఈరోజు లడ్డూల గురించి ఏం చెప్పడానికి? ఇది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఇది కల్తీది కాదా అనేది ప్రతి ఒక్క మనిషి పట్టుకుంటాడండి. ఇవాళ మనం చెడిపోయిన ఫుడ్ పెడితే అది మంచిదా కాదా అనేది మనం పట్టుకోలేమా? ఈరోజు ఈ వాసన వచ్చిన ఫుడ్డా వాసన రాని ఫుడ్ అనేది లడ్డు కూడా అంతే అయ్యిందండి. కల్తీ లడ్డూనే, కల్తీ ఫుడ్డేనండి తిరుపతిలో పెట్టింది. 5 సంవత్సరాలు వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాను, మేము తిన్నాం కాబట్టి, రియల్గా ఇది మేము చూసాం కాబట్టి చెప్తున్నానండి. ఇది చేశారండి, పాప పనులు చేయలేదని ఒప్పుకుంటే దేవుడి ముందు కొంచెం అన్నా క్షమాభిక్ష పెడతాడు వెంకన్న స్వామి. చెప్పుకోకపోతే మీ కర్మ మీరు అనుభవిస్తారు. అంటే మేడం, గతంలో అంబటి రాంబాబు కూడా తిరుపతి వెళ్ళి అక్కడ భోజనం చేయటం లేదా ప్రసాదం తినటం, గతంలో కంటే ఈ క్వాలిటీ బాగుంది, మెయింటెనెన్స్ అక్కడ శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్గా వస్తున్న పరిసరాలు మొత్తం అని చెప్పి మాట్లాడటం, అంటే గతంలో ఆయన నిజంగా కల్తీ జరిగిందని చెప్పి అంబటి రాంబాబు ఒప్పుకున్నట్లేనా మేడం? మరి ఏమండి, 5 ఏళ్లలో తిన్నాడు కాబట్టి ఆయన పరిపాలనలో ఫుడ్ ఎలా ఉందో, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ పరిపాలనలో ఫుడ్ ఎలా ఉందో తిన్నాడు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ ఫుడ్ క్వాలిటీ చూశాడు కాబట్టి ఆయనే అనిపించింది ఈ ఫుడ్ బాగుంది అనబట్టి ఆయన నోటంట వచ్చింది, లేకపోతే రాదు కదండి. ఆయన తిన్నాడు కాబట్టి ఆయన అనిపించింది, వెంకన్న స్వామి సన్నిధిలో ఉండి చెప్పాడు కాబట్టి ఆ ఫుడ్ మేము తిన్నామండి. 2 సార్లు తిన్నాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో తిన్నాము, ఇప్పుడు తిన్నాము. 2 సార్లు కూడా మాకు తెలిసింది ఫుడ్ మార్పు అనేది ఎలా వచ్చింది అనేది. ఆయన అంబటి రాంబాబుకి కూడా తెలిసినట్టుందండి. మీరు కూడా మంచిగా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు 2029 ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తాము, ఇటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా అంతు చూస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయటం ఎలా చూడొచ్చు అంటారు? అసలు అందరూ అంతు చూస్తారండి, వీళ్ళు అందరూ అంతు చూసే 11 సీట్లకు వచ్చారు. ఇంకా నువ్వు 11 సీట్ల నుంచి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు 4, 3 ఓట్లు పడతాయి, 4, 3 సీట్లు వస్తాయి. ఇంకా నువ్వు దేనికి అంటే ఈ 11కే నువ్వు వెళ్ళిపోయావు అసలు ప్రతిపక్షంలో లేకోకుండా. ఇంకా నువ్వు ఈ 4, 3 ఉన్నావు అనుకో, అసలు దేనికి పనికిరావు. అసలు లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి నువ్వు ఇంత మాట్లాడే అంతటోడివి, రేపొద్దున వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో అనేది నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు ఒక్కడిగా అందరినీ ఏదో చేసేస్తానంటున్నావు. నువ్వు అంత పెద్ద ధీరుడు అయితే వీళ్ళు ధీరులు కదా, వీళ్ళు పెద్ద చేతులు కట్టుకొని ఉన్నారా? వీళ్ళకి చేత కాదా? 4 సార్లు సీఎం అయ్యాడు బాబు గారికి ఏం చేత కాదా? బాబు గారి వల్ల ఏం కాదా? నీ వల్ల వద్దా 5 సంవత్సరాల్లో? అంటే నీకేంటంటే చంపడం వచ్చు కాబట్టి జనాల్ని చంపి చూపిస్తావేమో, అంతకంటే ఇంకేం చెయ్యు. ఇప్పుడు బాబు గారు చేసే పరిపాలన ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. బాబు గారు చేసే పరిపాలన చూసి రేపు జనాలు నీకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అందరూ నువ్వు లోకేష్ జోలికి వెళ్ళావంటారు, లోకేష్ జోలికి ఒక్కసారి టచ్ చేయి, బాబు గారిని ఒకసారి టచ్ చేసి చూడు, పవన్ కళ్యాణ్ ఒకసారి టచ్ చేసి చూడు, నీ చరిత్ర ఏంటో బయటకు వస్తుంది మొత్తం. అప్పుడు నువ్వేంటో బయటకు వస్తావు, నిన్నేం చేయాలో జనాలు అప్పుడు చెప్తారు, నీ సంగతి ఏంటో అప్పుడు చూసుకుంటాం. అంటే ఈరోజు డెవలప్మెంట్ పరంగా కానీ లేదా పెట్టుబడుల విషయంలో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయట్లేదు. అది కూడా గూగుల్ సంస్థలతో పోల్చుకుంటే అవి మొత్తం క్రెడిబిలిటీ తీసుకున్నాడు చంద్రబాబు గారు, అది గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమి చేతగాని తనని ఒప్పుకోమనండి, చేయలేని పని చేయలేనని చెప్పమనండి, అంతేగాని ఈరోజు బాబు గారు వెళ్ళి ఆయన ఎన్ని కష్టాలో పడి వాళ్ళతో మాట్లాడి అసలు బాబు గారు వెళ్ళిన దగ్గర పెట్టం అనేవాళ్ళు ఉండరండి. కానీ జగన్మోహన్ రెడ్డి భయానికి మళ్ళీ వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన ఉంటుంది కదా, నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా జరుగుతే మనం ఏంటి అనేది ఆలోచి ప్రతి ఒక్క నేను ఎవరికైనా ₹1 ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తాను, అట్లాగే వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ ఎంతో ఆలోచనతోటి వాళ్ళు గూగుల్ని ఈరోజు మన వైజాగ్లో పెడతామని ముందుకు వచ్చారండి. ఆయన ఉన్నప్పుడు ఎవరు వచ్చారండి? ఒక్కళ్ళు వచ్చారా పెట్టుబడులకి? వచ్చినాడు పారిపోయాడండి. మేము కళతో రియల్గా చూసాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు మాకేం అర్థం కావట్లేదు. ఆయన పెట్టుబడులు పెట్టి ఆ రోజు వస్తే ఈరోజు ఈరోజు ఏపీ చాలా బాగుండేదండి, ఇంకా డెవలప్ అయ్యి ఉండేది.
ఈరోజు వాళ్ళు వెళ్ళిపోవటం వలన వాళ్ళని తీసుకురావటం మన బాబు గారికి చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటారా, వాళ్ళని మనం ఒకసారి వెళ్ళిన మనిషి వెనక నుంచి వెళ్ళిపోయిన మనిషిని ముందుకు తీసుకురావాలంటే ఎన్ని తిప్పలు పడాలో. బాబు గారు వల్ల అవుతుంది కాబట్టి ఆయన మళ్ళీ అందరూ కూడా ఒకే ఘాటి మీదకి వచ్చి మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నారండి. అది జగన్మోహన్ రెడ్డి వల్ల చేత కాదు. జగన్మోహన్ రెడ్డి కింద ఉన్న మిగతా ఎవరు 151 మందికి కూడా ఎమ్మెల్యేలకి ఒక్క పెట్టుబడి పెట్టే మనిషి లేడు, తీసుకొచ్చే మనిషి లేడండి. దాంట్లో ఎవరినైనా రప అంటాము, లేకపోతే చంపుతానంటాము, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో ఎత్తానంటాము. అంతకంటే ఇంకా వీళ్ళకి పరిపాలన అనేది ఇంకోటి రాదండి. థ్యాంక్ యూ మేడం.